welcome back to my YouTube channel. నేను మిరుచి అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఇవాళ వీడియో వచ్చేసి మీరు thumbnail చూసేసి ఉంటారు ఆల్రెడీ. సో ఇవాళ అయితే మనం వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే దాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో చాలా మందికి జాబ్స్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాము బట్ కోర్స్ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేసి. సో మనం ఎక్కడైనా ఏ కోర్స్ చేసినా కోర్స్ అయిపోయిన వెంటనే చేసే ఫస్ట్ పని జాబ్స్ కి అప్లై చేసుకోవడం. సో జాబ్స్ కి అప్లై చేసుకోవడానికంటే ముందుగా మనమైతే ఇంటర్న్షిప్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. సో ఫ్యాషన్ డిజైనింగ్ నేనైతే నా స్టోరీ చెప్తాను. సో ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేసిన వెంటనే అంటే నేను ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే ఇంకా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా రాయకుండా అంటే ఇంకా 3 months ఫైనల్ ఇయర్ ఉంది అనగానే నేనైతే ఇంటర్న్షిప్స్ కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. సో అండ్ ఆల్సో జాబ్స్ కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. సో మీరు ఎప్పుడే కూడాను మీ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ కి అండ్ ఆల్సో ఇంటర్న్షిప్స్ కి అయితే అప్లై చేసుకోకూడదు. ఫస్ట్ పాయింట్. సో మీరు ఇంకొక 3-4 months లో మీ కోర్స్ కంప్లీట్ చేస్తారు అనగా మీరు అప్పుడే జాబ్స్ సర్చ్ చేయాలి అండ్ ఆల్సో ఇంటర్న్షిప్స్ సర్చ్ చేయాలి. సో కొంతమందికి 3rd year లో ఇంటర్న్షిప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆల్సో 4th year లో కూడా చేయాల్సి ఉంటుంది. సో అలాంటి ఆపర్చునిటీస్ మీరు కాలేజ్ ప్రొవైడ్ చేస్తే మీరైతే ఇంటర్న్షిప్స్ అక్కడే ఫినిష్ చేసేసుకోవచ్చు. సో దట్ మీరు కోర్స్ అయిపోయిన వెంటనే జాబ్ లో కూడా ఈజీగా జాయిన్ అవ్వచ్చు. బట్ స్టిల్ మీరు కాలేజ్ టైంలో చేసిన ఇంటర్న్షిప్స్ లాగా కన్సిడర్ చేయరు. ఏ కంపెనీకి వెళ్ళినా కూడా మిమ్మల్ని అయితే ఫస్ట్ ఒక 3 or 6 months ఇంటర్న్ లాగా పెట్టుకొని తర్వాత మిమ్మల్ని ఎంప్లాయీగా చేసుకుంటారు. సో ఇంటర్న్షిప్ లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా మీరు చూసుకొని జాయిన్ అవ్వాలి. ఈ కాలేజ్ లో నేర్పించింది ఏది కూడాను మనమైతే వెళ్ళి వర్క్ చేసే చోట సేమ్ ఉండదు. సో ప్రతి కంపెనీకి దే విల్ హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ఆల్సో వాళ్ళ వే ఆఫ్ ప్రాసెస్ కావచ్చు, ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కావచ్చు డిఫరెంట్ గా ఉంటుంది. సో మనం కాలేజ్ లో నేర్చుకున్నంతా కూడా ఇక్కడ కొద్దిగానే యూజ్ అవుతుంది. మనం మళ్ళీ జాబ్కి వెళ్ళేటప్పుడైతే వర్క్ అన్ని కూడా కొత్తగా నేర్చుకోవాలి. లైక్ వీ విల్ హ్యావ్ ట్రైనింగ్ సెషన్స్. సో అక్కడైతే మనకి ప్రతి కంపెనీ ట్రైన్ చేస్తుంది లైక్ ఎవ్రీ అదర్ జాబ్. సో ఇంటర్న్షిప్ అయితే మోస్ట్లీ 3 months ఉంటుంది అండ్ ఆల్సో 6 months ఉంటుంది. సో నేను చేసింది వచ్చేసి 3 months ఇంటర్న్షిప్ అనమాట. కాలేజ్ చెప్పిన వెంటనే ఇంటర్న్షిప్ అండ్ ఇంటర్న్షిప్ లో మనం కనుక మంచిగా పర్ఫార్మ్ చేస్తే కనుక సేమ్ కంపెనీలో మనం కంటిన్యూ అవ్వచ్చు ఎంప్లాయీగా. ఆర్ఎల్స్ మనం అక్కడ ఇంటర్న్షిప్ చేసేసి నెక్స్ట్ కంపెనీలో ఈ ఇంటర్న్షిప్ ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి ఎంప్లాయీగానే కన్సిడర్ చేస్తారు నెక్స్ట్ కంపెనీలో. సో లేదు కొన్ని కంపెనీస్ ఆల్రెడీ మీరు ఇంటర్న్షిప్ చేసినా కూడా మళ్ళీ అక్కడ మిమ్మల్ని అబ్జర్వ్ చేయడానికి లేకపోతే మీకు వర్క్ నేర్పించడానికి మళ్ళీ ఇంటర్న్ లాగా పెట్టుకుంటారు. ఇట్ డిపెండ్స్. మీరు అదర్ కోర్సెస్ కూడా చేయొచ్చు. లైక్ కొన్ని కాలేజ్లో మనకి నేర్పియరు. కొన్ని డిజిటల్ ఇల్లస్ట్రేషన్స్ కి కొన్ని మనకి కాలేజెస్ లో డిజిటల్ ఇల్లస్ట్రేషన్స్ కి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా అవన్నీ నేర్పారు. జస్ట్ బేసిక్స్ నేర్పించేసి వదిలేస్తారు. సో క్యాడ్ ఇలాంటివి కొన్ని కాలేజెస్ లో నేర్పారు. సో అవి మనం మళ్ళీ కూడా కోర్సెస్ చేసుకోవచ్చు సపరేట్ గా. సో మీరు చూసుకొని మార్కెట్ లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది ఇల్లస్ట్రేషన్స్ కి. ఒకవేళ మీరు ఇల్లస్ట్రేషన్స్ లో బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ మార్కెట్ లో ఏ సాఫ్ట్వేర్ కి డిమాండ్ ఉంది జాబ్ కి ఇలాంటివంతా చూసుకొని ఆ కోర్స్ ని కూడా మీరు సపరేట్ గా చేసేసుకోవచ్చు. సో అలాంటి కోర్సెస్ అంతా కూడా మనకు పార్ట్ టైం వే ఆన్లైన్ వే దొరికితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంటర్న్షిప్ జాబ్ కాకుండా మీరైతే 4th year లో ఉన్నప్పుడే ఫ్రీలాన్సింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రీలాన్సింగ్ అనేది చాలా మంది ఇప్పుడు చేస్తున్నారు. లైక్ మనం మెయిన్ జాబ్ లో ఎర్న్ చేసేదానికంటే కూడా ఎక్కువ మనం ఫ్రీలాన్సింగ్ లో ఎర్న్ చేయొచ్చు అనమాట. ఫ్రీలాన్సింగ్ అంటే ఏం లేదు, పర్మనెంట్ కాకుండా మనకి పార్ట్ టైం జాబ్ లాగా అనమాట. అంటే ఇవాళ మనకు ఒక టాస్క్ వస్తుంది. సో ఆ టాస్క్ అయితే మనం ఫినిష్ చేసేస్తే మనకి మన పేమెంట్ వచ్చేస్తుంది. సో ఫ్రీలాన్సింగ్ అలా ఉంటుంది అనమాట. వర్క్ రోజు దొరకచ్చు లేకపోతే అప్పుడప్పుడు దొరకచ్చు అలా ఉంటుంది ఫ్రీలాన్సింగ్. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకుంటూ మీరైతే జాబ్స్ చేయండి. బికాస్ స్టార్టింగ్ సాలరీ ఏ కంపెనీలో అయినా లేకపోతే ఎలాంటి జాబ్కైనా ఎలాంటి కోర్స్కైనా సేమ్ ఉంటుంది. సో మాక్సిమం 25 to 30 or 20 to 25 ఉంటుంది ఎక్కడైనా స్టార్టింగ్ శాలరీ ఏ కోర్స్కైనా. ఫ్యాషన్ డిజైనింగ్ కూడాను అంతే. సో బట్ వన్ థింగ్ ఏంటంటే మీకు ప్లేస్మెంట్స్ ఉంటే కనుక మీరు ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మీకైతే జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కాలేజే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి రిస్క్ ఉండదు మీరే వెళ్ళి వెతుక్కునేంత. సో ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోండి మీరైతే. ఫ్రీలాన్సింగ్ ఒక పార్ట్ టైం జాబ్ లాగానే ఉండాలి అండ్ మనకి మెయిన్ జాబ్ కూడాను ఉండాలన్నమాట. ఫ్రీలాన్సింగ్ మీరు ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు, 3rd year లో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 3 years కోర్స్ అయితే 3rd year లో చేసుకోవాలి. 4 years కోర్స్ అయితే మీరు 3rd year లో అండ్ ఆల్సో 4th year లో చేసుకోవచ్చు. అండ్ ఆల్సో జాబ్ చేస్తూ కూడా చేయొచ్చు. బట్ యూ షుడ్ నెవర్ లెట్ ద కంపెనీ యూర్ వర్కింగ్ ఫర్ నో దాట్ యూర్ డూయింగ్ ఫ్రీలాన్సింగ్. సో నేనైతే ఇందాక చెప్పినట్టు 4th year లో ఇంకా 4 months ఉంది 4th year కంప్లీట్ అవడానికి అనగా నేను జాబ్స్ కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. బట్ నాకు
నా ఎగ్జామ్స్ అంతా అయ్యి నా ఫైనల్ ఇయర్ ఫినిష్ అయ్యే టైంకి అయితే జాబ్ దొరికింది. 3 months అయితే ఇంటర్న్షిప్ చేశాను. తర్వాత నా వర్క్ నచ్చి అక్కడే నేను కంటిన్యూ అయ్యాను ఎంప్లాయీగా. లైక్ 1 year వర్క్ చేశాను. సో ఇంకొకటి ఏంటంటే మనం ఒకే కంపెనీలో కంటిన్యూస్గా ఒక 3-4 years వర్క్ చేస్తే కూడాను మనమైతే చాలా నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఎక్స్పీరియన్స్ కూడాను పెరుగుతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ పైన మనం ఇంకొక కంపెనీకి వెళ్ళినా కూడాను శాలరీ ప్యాకేజెస్ బాగుంటాయి. బట్ ఇంకొక వేలో ఆలోచిస్తే మనం ఒక కంపెనీలో మనం 1 year వర్క్ చేసి తర్వాత రిజైన్ చేసేసి నెక్స్ట్ కంపెనీకి వెళ్ళినా కూడాను మనకి హైక్ అనేది ఉంటుంది, శాలరీ అనేది కూడాను పెరుగుతుంది. అండ్ ఆల్సో ఈ కంపెనీలో నేర్చుకున్నది వేరే కంపెనీలో నేర్చుకునేది చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ నేర్చుకునేది ఏది కూడా అక్కడ ఉండదు, అంటే ఉంటుంది బట్ దేర్ ప్రాసెస్ దేర్ ఎగ్జిక్యూషన్ వేరేగా ఉంటుంది. సో ఎవ్రీ కంపెనీలో మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం. సో 1 year వర్క్ చేసి రిజైన్ చేసి నెక్స్ట్ కంపెనీకి వెళ్ళినా కూడాను దానివల్ల కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనం కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకుంటాం. సో ఇంకా 1 year వర్క్ చేసి నెక్స్ట్ కంపెనీలో మనం వెళ్తే కనుక అక్కడ కూడా మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం అనమాట. సేమ్ కంపెనీలో స్టిక్ అయి ఉంటే ది నా ఒపీనియన్. సో అందుకే నేను రిజైన్ చేసి ఇంకొక కంపెనీకి వెళ్ళాను. సేమ్ కంపెనీలో వర్క్ చేస్తుంటే మనం జస్ట్ ఆ కంపెనీ కస్టమ్స్కి రూల్స్కి మాత్రమే సెట్ అయిపోయి ఉంటాము. సో 1 year ఆర్ మేబీ 2 years అలా ఒక కంపెనీలో వర్క్ చేసి నెక్స్ట్ షిఫ్ట్ అయితే కనుక వేరే కంపెనీకి సో మనకి ఇంకా కొత్త విషయాలు తెలుస్తాయి. లైక్ వీళ్ళ ప్రాసెస్ వేరే ఉంటుంది, వేరే కంపెనీ వాళ్ళ ప్రాసెస్ వేరే ఉంటుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ పైన మనకి శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో కొత్తవి కూడా నేర్చుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ విల్ బి న్యూ. మనం కొత్త కంపెనీకి వెళ్తే సో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. సో నేనైతే దీన్ని ఫాలో అవుతాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్ ఫ్యాషన్ డిజైనింగ్, సో మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనీ ఉంటే లేకపోతే మీకు మంచి ఐడియాస్ ఉంటే లైక్ బిజినెస్ గురించి మంచి పట్టు ఉంటే యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. లైక్ ఓన్ బిజినెస్ లో కూడా అయితే 2 ways ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి మీరు ఆన్లైన్ డిజైనర్ స్టోర్ ఆర్ ఎల్స్ బొటీక్ స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఆఫ్లైన్ లోనే మీ ఓన్ డిజైనర్ స్టోర్ ని సెటప్ చేసి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఆర్ ఎల్స్ బొటీక్. సో ఆన్లైన్ మీకు మార్కెటింగ్ కి మంచి స్ట్రాటజీస్ ఉంటే యూ కెన్ గో ఫర్ ఆన్లైన్. లేకపోతే ఆఫ్లైన్ లో మీకు కనుక మంచి పట్టు ఉంటే ఏరియాలో లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ గుడ్ కనెక్షన్స్ విత్ పీపుల్ యూ కెన్ స్టార్ట్ ఆఫ్లైన్. లేదు మంచి ఏరియాలో పెట్టినా కూడాను మనకైతే ఆఫ్లైన్ రన్ అవుతుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అండ్ ఆల్సో బిజినెస్ ని మేనేజ్ చేయగలిగిన థాట్ ప్రాసెస్ ఉండాలి. బికాస్ బిజినెస్ మేనేజ్ చేయడం ఈజీ కాదు. సో మీకు బిజినెస్ చేయడానికి టిప్స్ అండ్ ట్రిక్స్ లేకపోతే ఐడియాస్ బాగుంటే సో యూ కెన్ సెటప్ యువర్ ఓన్ బిజినెస్ ఆర్ స్టోర్ ఆఫ్లైన్. ఆన్లైన్ ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ బాగుండాలి బికాస్ ఆన్లైన్లో ట్రస్ట్ చేయడం చాలా కష్టం. అండ్ ఆల్సో మనకి మధ్య అయితే ఆన్లైన్ షాపింగ్ సైట్స్ అయితే ఎక్కువ అయిపోయాయి. లైక్ మీషో ఉంది, అమెజాన్ ఉంది, షాప్సీ ఉంది, మింత్రా అండ్ ఆల్సో అర్బానిక్ ఇలాంటివి అయితే ఆన్లైన్లో చాలా వచ్చేసాయి క్లోతింగ్కి స్పెషలీ. సో దాట్ మనకి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది, సో డిమాండ్ తగ్గిపోయింది, సప్లై ఎక్కువైపోయింది. సో దానివల్ల ఏంటంటే మనకి ఆన్లైన్ బిజినెస్ పెట్టేటప్పుడు కూడాను మార్కెటింగ్ స్ట్రాటజీస్ బాగుండాలి. మార్కెటింగ్ మనం బాగా చేస్తేనే మన బిజినెస్ మంచిగా రన్ అవుతుంది. సో వీ కెన్ డూ దట్ బై ఇన్వెస్టింగ్ మనీ ఆల్సో. సో ఎవ్రీథింగ్ రన్స్ అరౌండ్ మనీ ఇఫ్ యూ వాంట్ టు సెటప్ యువర్ ఓన్ బిజినెస్ వెదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. బట్ ఆఫ్లైన్లో ఉన్న చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ యూ సెటప్ ఆఫ్లైన్ దారిన వెళ్ళే వాళ్ళు కూడాను వచ్చి షాప్లో చూసి కొనుక్కొని వెళ్తారు. సో దే విల్ డైరెక్ట్లీ ఫీల్ ద ఫ్యాబ్రిక్ ఆర్ ఫీల్ ద అవుట్ఫిట్ కాబట్టి దే విల్ పే అండ్ దే విల్ టేక్ ఇట్, వాళ్ళు సాటిస్ఫై అవుతే. బట్ ఆన్లైన్లో ఏంటంటే ఇట్ విల్ టేక్ టైమ్ టు ట్రస్ట్. యాజ్ ఐ సెడ్ మీకు బాగా ఇన్వెస్ట్మెంట్కి మనీ ఉంటే కనుక యూ కెన్ డూ మార్కెటింగ్ విచ్ విల్ హెల్ప్ యూ మోర్. సో ఆన్లైన్లో అయితే మనం మనీ ఇన్వెస్ట్ చేస్తే మార్కెటింగ్కి మనం సస్టైన్ అవ్వచ్చు. ఆఫ్లైన్లో ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ ఎనీ మార్కెటింగ్ ఆఫ్లైన్లో మనం సస్టైన్ అవ్వచ్చు. బికాస్ ఆఫ్లైన్ అంటే ఎవరైనా వెళ్తున్న వాళ్ళు వచ్చి మన దగ్గర కొనుక్కొని వెళ్తారు. సో వీ డోంట్ హ్యావ్ టు అప్రోచ్ పీపుల్. బట్ ఆన్లైన్లో వీ హ్యావ్ టు అప్రోచ్ పీపుల్. సో ఇదే డిఫరెన్స్ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ రెండిట్లో దేనికైనా. బట్ ఆన్లైన్కి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది బికాస్ వీఆర్ నాట్ సెట్టింగ్ అప్ ఎ స్టోర్, వీల్ హ్యావ్ ఓన్లీ ఇన్వెంటరీ అండ్ విల్ షో ఇట్ త్రూ ఆన్లైన్. ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇవన్నీ కాకుండా మనం మాస్టర్స్ చేసుకోవడమే. సో ఇలా జాబ్ కానీ లేకపోతే బిజినెస్ కానీ అప్పుడే పెట్టాలని అనుకోని వాళ్ళు, లేదా ఇంకా మాకు ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ సరిపోదు అనుకున్న వాళ్ళు మాస్టర్ డిగ్రీకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మాస్టర్స్ వచ్చేసి 2 years ఉంటుంది ఫ్యాషన్ డిజైనింగ్లో. మీరు మాస్టర్స్ ఏదైనా చేయొచ్చు, అంటే ఫ్యాషన్ గురించే కాదు యాక్సెసరీస్ గురించి డిఫరెంట్ ఉంటాయి, ఫ్యాషన్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇలా అంతా ఉంటాయి.
సో మీరైతే అది కూడా చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో మీరు అబ్రాడ్ అయినా చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు. బట్ ఏంటంటే చిన్న సజెషన్, మీరు మంచి కాలేజ్లో చేస్తే మాస్టర్స్ డిగ్రీ బెస్ట్ అనమాట. అబ్రాడ్ వెళ్ళినా ఇంకా బెస్ట్. సో మాస్టర్స్ చేసిన తర్వాత అయితే మీరు ఇవన్నీ చేయొచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంటర్న్షిప్, జాబ్, ఫ్రీలాన్సింగ్, లేకపోతే ఓన్ బొటీక్, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. ఫ్రీలాన్సింగ్ మనం ఎలా అయినా చేయొచ్చు. ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఇంకా ఆఫ్ కోర్స్ మనకి మాస్టర్స్ అయిన తర్వాత పీజీనే చేసుకుంటాము, రీసెర్చ్ ఇలాంటివంతాను. ఇవి ఏవి సెట్ అవ్వట్లేదు అంటే యూ కెన్ ఆల్సో గో ఫర్ టీచింగ్. బట్ టీచింగ్ ఏంటి అంటే మీరు మాస్టర్ డిగ్రీ చేసుకుంటేనే టీచింగ్కి ఎలిజిబుల్, లేకపోతే అలా ఎలిజిబుల్ అని కాకపోయినా మనకైతే మంచి నాలెడ్జ్ ఉంటుంది కదా, లేదు పిహెచ్డి చేసుకుంటే ఇంకా మంచిది. పీజీ అండ్ పిహెచ్డి ఇంపార్టెంట్ మనకి టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళాలంటే, బికాస్ ఫస్ట్ వీ షుడ్ నో ఎవ్రీథింగ్ టు టెల్ ఇట్ టు అదర్స్ కదా. సో కొంతమంది ఏంటంటే మామూలుగా బ్యాచులర్స్ చేసి కూడాను టీచింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇట్ డిపెండ్స్ అనమాట వాట్ యూ లెర్న్ అనేది, వాట్ యూ నో అనేది. సో లేదు మీరు టీచింగ్ యూ కెన్ గో అండ్ టీచ్ for kids also with bachelor's degree. It depends అనమాట. ఒకవేళ మీరు బ్యాచులర్స్ డిగ్రీ చేసుకోవడం టీచింగ్ ఫీల్డ్లో ఉండి మీకు ఎక్స్పీరియన్స్ వస్తే దట్ విల్ ఆల్సో వర్క్ అండ్ యూ కెన్ డూ పీజీ అండ్ పిహెచ్డి వైల్ యూ ఆర్ వర్కింగ్ ఓన్లీ. సో ఇదే అనమాట. ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి ఆఫ్టర్ ఫ్యాషన్ డిజైనింగ్. లైక్ ఎనీ అదర్ జాబ్స్ ఆర్ ఎనీ అదర్ కోర్సెస్, ఫ్యాషన్ డిజైనింగ్ కూడా అంతే. వాళ్ళకి ఎలా ఉంటాయో మనకి అలానే ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్ ఇలాంటివన్నీ. కాకపోతే మనకి ఇంకో చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం మన ఓన్ బ్రాండ్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఓన్ బొటీక్ని సెటప్ చేసుకోవచ్చు. సో వీ కెన్ డూ ఎవ్రీథింగ్ ఆన్ అవర్ ఓన్ ఇఫ్ వీ హ్యావ్ బెస్ట్ ఐడియాస్ అండ్ బిజినెస్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఆర్ ఇఫ్ వీ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ మన వాటికి మనం చేసుకోవచ్చు. ఇదొక చిన్న అడ్వాంటేజ్ అంతే ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే. యూ డోంట్ హ్యావ్ టు work under someone if you have investment and if you have ideas to make your business successful. So yeah, ఇవే అనమాట వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే. ఇంకా ఏదైనా ఉంటే కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఏదైనా ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్ చేసినప్పుడు యాడ్ చేస్తాను. సో నాకు తెలిసిన మటుకు ఇవే అనమాట. ఆర్ ఎల్స్ ఇంకొకటి కూడాను ఉంది, యూ కెన్ వర్క్ ఫర్ ఎవరైనా మంచి ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర కూడాను అసిస్టెంట్ ఫ్యాషన్ డిజైనర్గా ఇలా అంతా వర్క్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ వర్క్ ఫర్ సెలబ్రిటీస్ లైక్ టీవీ సెలబ్రిటీస్ ఆర్ మూవీ సెలబ్రిటీస్. మనమైతే పర్సనల్ డిజైనర్గా లేకపోతే పర్సనల్ స్టైలిస్ట్గా కూడా వర్క్ చేయొచ్చు అనమాట. సో సెలబ్రిటీస్కి అలా, లేకపోతే మనం ఎవరికైనా పర్సనల్ డిజైనర్గా కూడాను మామూలుగా వర్క్ చేయొచ్చు. సో మనకి కాంటాక్ట్స్ ఉండాలి వీటికంతా కూడాను. సో ఫ్యాషన్ డిజైనర్స్కి స్కోప్ అయితే ఉంటుంది, ఫ్యూచర్ అయితే ఉంటుంది. డిపెండ్స్ అనమాట హౌ వి మేక్ అవర్ వే అనేది. సో మనం ఇప్పుడు జాబ్ చేయాలనుకుంటే జాబ్ చేసుకుంటూ ఉండిపోవచ్చు. దాంట్లో కూడాను గ్రోత్ ఉంటుంది అనమాట, డిపెండింగ్ అపాన్ ద జాబ్ జాబ్ రోల్ లేకపోతే కంపెనీ ఇలా ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా మనం గ్రో అవుతాము. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేసుకుంటే మనమైతే సక్సెస్ అవుతాము, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. లైక్ సస్టైన్ అవ్వడం కష్టం అని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరి డిజైన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఎవ్రీబడీస్ వే ఆఫ్ థింకింగ్ విల్ బి యూనిక్ యాజ్ ఫ్యాషన్ డిజైనర్స్. సో మన సక్సెస్ అనేది మన చేతిలో ఉంటుంది. సో వీ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ లైక్ హౌ వీ డూ ఇన్ అదర్ జాబ్స్ ఆర్ అదర్ కోర్సెస్. సో అంతే అనమాట ఇవాల్టి వీడియో. సో ఆఫ్టర్ ఫ్యాషన్ డిజైనింగ్ వాట్ నెక్స్ట్ అనేది నాకు తెలిసింది నేను చెప్పాను, లైక్ వాట్ ఐ డిడ్ అండ్ వాట్ ఐ వాంట్ టు డూ అనేది. సో మీకు ఇంకా ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, లేదా నాకు ఇంకా ఏదైనా గుర్తొస్తే నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే స్కోప్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. మనమైతే హార్డ్ వర్క్ చేయాలి మన కెరీర్ని మనం బిల్డ్ చేసుకోవడానికి. అదంటే అదే ఏది బిల్డ్ అవ్వదు కదా. So everything depends on our hard work and also smart work. So yeah, this is all for today. Thank you so much for watching. Ee video meeku help avutadi anukuntunnanu. So see you in the next video. I love you all. Bye bye.